రాసినారు. దాంట్లో బోయి కులాలను కించపరుస్తూ రాసినారు. బోయి కులాలోళ్ళు అన్న, అక్క, చెల్లి, అమ్మ అని వావి వరసలు లేకుండా ఎట్లా పడితే అట్లా లైంగిక కార్యకలాపాలు చేసుకునేటువంటి నీచ కులమైన వాళ్ళు బోయి కులాల వాళ్ళు అనేసి బోయి కులాలని కించపరుస్తూ మీ బార్నోడే హనుమంతాచార్య అనేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పుస్తకాన్ని రిలీజ్ చేసి, ప్రింట్ చేసి, విడుదల చేసి ప్రచారం చేస్తూ ఉంటారు సమాజం మొత్తానికి. దాని పట్ల మాట్లాడండి మీరు బ్రాహ్మణులైతే. మీరు మేము బ్రాహ్మణులు మిమ్మల్ని ఒక మాట అనేసరికి మీరు ఫోన్లు చేసి బూతులు తిడతా ఉంటారు కదా, కేసులు పెడతా ఉంటారు కదా. మరి మీరందరూ ప్రతిరోజు ఆరాధించి పూజించి మేము అందరం ఆరాధిస్తాం కదా లక్ష్మీదేవిని. ఆ లక్ష్మీదేవిని ఈ విధంగా కించపరుస్తూ బోయి కులాలను కించపరుస్తూ బోయి కులంలో వాళ్ళు అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనేటువంటి వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారా లైంగిక వాంఛలు తీర్చుకునేదానికి? అంత నీచమైనటువంటి కులం ఆ బోయి కులం అనేది. ఎవడిచ్చినాడు వాడికి హనుమంతాచార్య అనేవాడికి అధికారం ఆ పుస్తకాన్ని రాసేదానికి? తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా దాన్ని విడుదల చేస్తుంది ప్రచురించి?